మన యాదాద్రికి దగ్గరలో చిన్న మేడారం ఉందని మీకు తెలుసా? మేడారం తర్వాత అంతటి ప్రాశస్త్యం చెందిన సమ్మక్క సారలమ్మ గద్దెలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఇది ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు జనవరి 28, 29, 30 తేదీలలో అమ్మవారి జాతర ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మరి ఈ మేడారానికి వెళ్ళలేని భక్తులు మరి అమ్మవార్లను ఎలా దర్శించుకోవాలి అంటే, మన యాదాద్రికి దగ్గరలో చిన్న మేడారం ఉందండి. అది ఎక్కడో లేదు, రాజపేట మండలంలోని కుర్రారం గ్రామంలోనే ఉంది చిన్న మేడారం. ఈ మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లని దర్శనం చేసుకోవచ్చండి. ములుగు జిల్లాలో ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెలు ఎలాగైతే ఉంటాయో ఈ చిన్న మేడారంలో కూడా అదే విధంగా కట్టించడం జరిగిందండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ చిన్న మేడారానికి అయితే వెళ్తున్నామండి. మేము ఇప్పుడు ఈ అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, మనం అమ్మవార్లను దర్శనం చేసుకుందాం. మనం ఇప్పుడు చిన్న మేడారానికి అయితే వెళ్తున్నామండి. యాదగిరిగుట్ట నుంచి రాజపేట 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రాజపేట మండలంలోనే ఉన్న కుర్రారం గ్రామంలో ఉంది చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు. ఈ రాజపేట విలేజ్ కూడా ఒకప్పటి రాజుల కాలం నాటి ఊరండి. మనకు ఎక్కడ చూసినా పాత గోడలు, బుర్జుల లాంటి నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రాజపేట విలేజ్కి కూడా ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉందని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. చూడండి, మనకు బుర్జులు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒక పెద్ద రాజుల కాలం నాటి కోట కూడా ఉందండి. మేడారానికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నవారు, అలాగే మేడారం వెళ్ళలేని వారు కూడా ఈ చిన్న మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి. ఇక్కడ మనకు బోర్డు అయితే కనిపిస్తుంది, కుర్రారం. ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే మనం కొలనుపాక వెళ్ళవచ్చు. ఈ సమ్మక్క సారలమ్మ దేవస్థానం చిన్న మేడారం కుర్రారం గ్రామ శివార్లలో ఉందండి. అంతేకాకుండా ఈ కుర్రారం గ్రామంలో ఒక అద్భుతమైన శివాలయం ఉందండి, కాకతీయుల కాలం నాటి త్రికూటాలయం. మా నెక్స్ట్ వీడియోలో ఈ అద్భుతమైన శివాలయాన్ని మీ ముందు ఉంచుతాము. ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఇది కుర్రారం విలేజ్ అండి. ఈ విలేజ్లో నుంచి వెళ్తే మనం చిన్న మేడారానికి అయితే వెళ్ళొచ్చు. చూడండి, చుట్టూ కూడా ఈ మేడారం జాతరకి అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. జాతర సమయంలో భక్తులందరూ ఇక్కడ మొత్తం నిండిపోతారండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది జాతర సమయంలో. చూడండి, రోడ్లకు ఇరువైపులా మట్టి పోసి రోడ్డుని కొంచెం వెడల్పుగా చేస్తున్నారు. మనమైతే చిన్న మేడారానికి వచ్చేసాము. పదండి, మన అమ్మవార్లని దర్శనం చేసుకుందాం. ఇక్కడ చూడండి, మేడారం జాతర సమయంలో ఇక్కడ గేమ్స్ అనేవి పెడుతూ ఉంటారండి. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా మంది ఆడుకోవచ్చు. వీటికి ఛార్జ్ కూడా చేస్తుంటారు. ఎగ్జిబిషన్ లాంటి నిర్మాణం మనకు కనిపిస్తుంది. ములుగు జిల్లాలోని మేడారంలో ఉన్న ప్రతి 2 సంవత్సరాలకు జాతరని ఏ విధంగా అమ్మవార్లకు నిర్వహిస్తారో ఈ చిన్న మేడారంలో కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జాతరని ఎంతో వైభవంగా నిర్వహిస్తారండి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏ తేదీన ప్రారంభమవుతుందో చిన్న మేడారంకి కూడా అదే తేదీలలో ప్రారంభమవుతుంది. 2026 జనవరి 28 నుండి ఇక్కడ కూడా జాతర ప్రారంభం అవుతుంది. మొదటగా మనం సమ్మక్క తల్లిని దర్శనం చేసుకుందాం పదండి. ఇంకా జాతర ప్రారంభం కాలేదు కాబట్టి మనం డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. అమ్మవార్లకి విగ్రహాలంటూ ఏవి ఉండవండి. వెదురు దండలతో దేవతల్ని ప్రతీకాత్మకంగా ఆహ్వానిస్తారు. జాతర సమయంలో ఈ గద్దె నిండా కూడా అమ్మవారి బంగారం అలాగే ముడుపులతో నిండిపోయి ఉంటుందండి. చాలా మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మేడారం వెళ్ళిన అనుభూతిని ఈ చిన్న మేడారంలో పొందవచ్చండి. చాలా అద్భుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయి ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలు. చూడండి, ఈ గద్దె మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు అయితే కనిపిస్తుంది. ఈ వేప చెట్టు మొదట్లో అమ్మవారి
గద్దెనైతే నిర్మించడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ సమ్మక్క అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మనం సారలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుందాం. మీరు గనక యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ చిన్న మేడారంలో ఉన్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్లని దర్శనం చేసుకోండి. మేము మా యూట్యూబ్ ఛానల్లో మేడారం ములుగులో ఉన్న కొత్తగా అభివృద్ధి చెందిన మేడారం ఫుల్ వీడియో కూడా ఉందండి. అది కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. చాలా అద్భుతంగా ఉంది. కొత్తగా అభివృద్ధి చెందిన అద్భుతమైన మేడారం సమ్మక్క సారలమ్మ కొత్త గద్దెలు. ఆ వీడియోని చూసి ఒక్క లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సారలమ్మ గద్దె మీదకైతే వచ్చామండి. అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ ఉన్న మిగిలిన పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలని దర్శనం చేసుకుందాం. మేడారంలో ఎలాగైతే సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలు ఉంటాయో ఇక్కడ ఈ చిన్న మేడారంలో కూడా అదే విధంగా మనం ఈ గద్దెలని దర్శనం చేసుకోవచ్చండి. అమ్మవారిని పెద్ద మేడారంలో ఎలాగైతే చిలకల గుట్ట నుండి తీసుకువస్తారో ఇక్కడ కూడా సమ్మక్క అమ్మవారిని కుర్రారంలో ఉన్న చిలకల గుట్ట నుండి తీసుకువచ్చి గద్దె మీదకి ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుండి అమ్మవారి జాతర ప్రారంభమవుతుందండి. చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఈ చిన్న మేడారంలో కూడా. చూడండి, ఇక్కడ మనం గోవిందరాజు గద్దెనైతే చూడవచ్చు. చూడండి, ఇక్కడ మనం శ్రీ పగిడిద్దరాజు గద్దెనైతే చూడవచ్చండి. జాతర సమయంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవార్లకి ముడుపులు బంగారాన్ని సమర్పించి అమ్మవార్లకు ఒడిబియ్యాన్ని సమర్పించి ఇక్కడే చెట్ల కింద వండుకొని తింటూ ఉంటారండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ చిన్న మేడారం వీడియో చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ సమ్మక్క సారలమ్మ వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.